మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 105వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. మరొకసారి చదువుకుందాం. 105వ కీర్తన 5వ వచనం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, వాక్యములో రాయబడిన మాట, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి అని ప్రభు అంటున్నాడు. జాగ్రత్తగా దేవుని మాటలు విందాము. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలన్నట. ఎందుకు అనంటే, ఆయన చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకున్నటలో కృతజ్ఞత అనేటువంటిది దాగి ఉన్నది. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వారలారా, దేవుని యొక్క దైవత్వము, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ఔన్నత్యము మనకు ఆయన ఆశ్చర్యమైన కార్యాలలో మనకు జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఆయన ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాలలో కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసము చేత మనం పురికొల్పబడతాము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు లెక్కకు మించి ఉన్నాయి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం, ఏమండి, ఇక రకరకాలైనటువంటి ఆశ్చర్య కార్యాలు, గుడ్డివారికి చూపు, చెవిటి వారికి వినికిడి, మగవారికి మాట, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. అవన్నిటినీ జ్ఞాపకం చేసుకునటం వలన మన జీవితము మరింతగా ఉజ్జీవింపబడుతుంది, మరింతగా పురికొల్పబడుతుంది, మరింతగా మనం దీవెనకు కారకులంగా మారుతాం. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటే, మనకులాగా వాళ్ళకు బైబిల్ గ్రంథాలు లేవు కాబట్టి, వారికి పుస్తకాలు లేవు కాబట్టి, ఇదిగో తరతరాలకు వారు వారి పిల్లలకు బోధించేవారు. అయ్యా, మన దేవుడు ఇలాంటి వాడు, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు, మన దేవుడు అబ్రహాము దేవుడు, మన దేవుడు ఇస్సాకు దేవుడు, మన దేవుడు యాకోబు దేవుడు అంటే, ఒక తరానికి మరొక తరం, ఒక తరానికి మరొక తరం, ఒక తరానికి మరొక తరపు తల్లిదండ్రులు వాళ్లకు బోధించుట వలన వారి యొక్క జీవితంలో, వారి యొక్క మైండ్లో అది స్థిరపరచబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చూడండి, దేవుని యొక్క కార్యాలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో మనం వాటిని వర్ణించలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ యొక్క వార్తలు విని, ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారని, దేవుడు ఐగుప్తులో చేసినటువంటి ఆ తీర్పుల విషయమై, ఇదిగో ఎరికో పట్టణస్థులు విని, ఎరికో రాజు విని,
తలుపులేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడగడ వణికిపోయారు. అయ్యో, మేమేం చేయగలమని చెప్పేసి తలుపులేసుకున్నారు. కోట గుమ్మాలు మూసేసుకున్నారు. లోపలి వాటికి బయటకు రాకుండా, బయటి వాడు లోపలికి రాకుండా అన్నిటిని మూసేసుకున్నారు. అయినా కూడా ఆగలేదు దేవుని కార్యం. అయినా కూడా దేవుని కార్యం ఆగలేదు. స్తుతించుట వలన ఎరికో కోట గోడలు కూలిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ప్రియమైన వారలారా, ఏమని చెప్పగలం? ఎన్నని చెప్పగలం? ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఏమని వివరించగలము? ప్రియమైన వారలారా, అవి లెక్కకు మించి ఉన్నాయి అని చెప్పి దైవజనుడు దావీదు భక్తుడు అంటాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను లెక్కించుదాం అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి అని అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఆయన ఆశ్చర్య కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను జరిగించినటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమైనా చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు. ఆయన ఎలాంటి కార్యానైనా చేయగలిగిన దేవుడు, ఎలాంటి అద్భుతమైన చేయగలిగిన దేవుడు, ఎలాంటి ఆశ్చర్యాన్ని జరిగించగలిగిన దేవుడు. నా ప్రియమైన వారలారా, కనుక మన జీవితాలలో ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా నేను అంటాను, ఆయన కార్యాలను నెమరు వేసుకోవాలి అంటాను. నెమరు వేసుకోవాలి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మన మైండ్లో, మన హృదయాల్లో ఆయన కార్యాలు తిరగాలి. ఆయన పనులు మన కళ్ళ ఎదుట కనపడాలి. కనుక అటువంటి కృపను, భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యమును మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆశ్చర్య కార్యాలను మేము జ్ఞాపకము చేసుకున్నట్లుగా మీరు మమ్మలను దీవించమని, ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరెవరు ఎలాంటి అవసరాల మధ్యలో, అక్కర్ల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారి బంధకాలు తెగిపోవాలి, వారి ఇరుకులు తొలగిపోవాలి. మీ ఆశ్చర్యమైన క్రియలు వారి పట్ల జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెన్.